మీ స్కిన్ తెల్లగా మారడానికి ఒకటి, పింపుల్స్కి ఒకటి, పింపుల్ స్పాట్స్కి ఒకటి, పిగ్మెంటేషన్కి ఒకటి, నల్ల మచ్చలకు ఒకటి, స్కిన్ టైట్నింగ్కి బ్రైట్నింగ్కి ఇంకొకటి, ఇలా రకరకాల క్రీమ్స్ ఏం వాడాల్సిన అవసరం లేదు. స్నానం చేస్తున్నాం అనే 10 నిమిషాల ముందు ఇది వాడితే చాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈరోజు నేను పర్మనెంట్గా స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవ్వడానికి చెప్తాను. దగ్గరలో ఫెస్టివల్స్ ఉన్నాయి, మ్యారేజ్ ఉందక్క, ఏదైనా చెప్పండి అని అడుగుతున్నారు. పర్మనెంట్గా స్కిన్ కలర్ కోసం చాలా క్రీమ్స్, సోప్స్ ట్రై చేస్తున్నాం, సీరమ్స్ కూడా వాడుతున్నాం. అవన్నీ కూడా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి, బట్ యూజ్ ఏమీ లేదు అంటున్నారు. దీన్ని బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. ఎటువంటి కెమికల్స్ లేకుండా పర్మనెంట్గా మీ స్కిన్ కలర్ మార్చుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా మీరు స్నానం చేసే ముందు వారానికి ఒక్కసారైనా ఇలా ట్రై చేయండి. స్కిన్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. మీకు టైం ఉంది అంటే వారానికి 2 సార్లు కూడా చేయొచ్చు. అసలు ఏం చేయాలి, ఎలా మా స్కిన్ కలర్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇంక లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ తెలుసు, మనం ఒక హెయిర్ ఆయిల్ లాంచ్ చేసాం. ఈ హెయిర్ ఆయిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. మీ హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పటికే చాలామంది వాడి మంచి మంచి ఫీడ్బ్యాక్స్ కూడా షేర్ చేస్తున్నారు. మీకు కూడా హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంది, హెయిర్ అనేది పెరగట్లేదు అనుకుంటే తప్పకుండా మన హెయిర్ ఆయిల్ని ఇప్పుడే ట్రై చేయండి. మన హెయిర్ ఆయిల్ పేరు వచ్చేసి గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్. ఈ హెయిర్ ఆయిల్ని మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్తో మీరు ఈ హెయిర్ ఆయిల్ని బుక్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఎటువంటి హెయిర్ సమస్యలు ఉన్నా, హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా మన హెయిర్ ఆయిల్ని ట్రై చేసేయండి. ఓకే, స్క్రీన్ మీద నెంబర్తో ఆర్డర్ పెట్టుకోండి. ఇంక లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటో చూసేద్దాం రండి. ముందుగా మనకు కావాల్సింది బాదం అనమాట. ఇక్కడ నేను 4 బాదం తీసుకున్నాను. బాదం వల్ల స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుందండి. ఫెయిర్ స్కిన్ కావాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు బాదంని అయితే యూజ్ చేయాలి. 4 బాదం తీసుకున్నాను. తర్వాత వచ్చే వరకు రెడ్ మసూర్ దాల్, ఎర్ర కందిపప్పు. ఇది అన్ని సూపర్ మార్కెట్లో, కిరాణం షాపుల్లో దొరుకుతుంది. చాలామంది రెడ్ మసూర్ దాల్ ప్లేస్లో నార్మల్ మసూర్ దాల్ యూజ్ చేయొచ్చు, అంటే కందిపప్పు యూజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. రెడ్ మసూర్ దాలే యూజ్ చేయాలండి. తర్వాత వచ్చే వరకు శనగపప్పు. ఈ శనగపప్పు అనేది ఎప్పుడు కూడా మన ఇంట్లో దొరుకుతూ ఉంటుంది. శనగపప్పుకు ఆల్టర్నేట్ శనగపిండి కూడా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. శనగపిండి వల్ల సన్ ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది. స్కిన్ అనేది చాలా ఫెయిర్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చే వరకు రైస్ గురించి మనందరికీ తెలుసు. స్కిన్ కలర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, మన స్కిన్ అనేది స్మూత్గా హైడ్రేటింగ్గా ఉండడానికి, స్కిన్ మీద ఉన్న ట్యాన్ రిమూవ్ చేయడానికి, బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని రిమూవ్ చేయడానికి, ఓపెన్ పోర్స్ని క్లియర్ చేయడానికి, ఇలా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. తర్వాత వచ్చే వరకు ఫ్లాక్స్ సీడ్స్ వల్ల మన స్కిన్ అనేది చాలా టైట్గా ఉంటుంది, యంగ్గా కనపడతాం. చిన్న వయసులోనే పెద్ద వయసు వల్ల కనపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఫ్లాక్స్ సీడ్స్ అనేవి సూపర్గా వర్క్ అవుతాయి. ఇంగ్రీడియంట్స్ని తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని 4 బాదం అనేది యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్ల రెడ్ మసూర్ దాల్ని యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్ల శనగపప్పుని యాడ్ చేసుకోవాలి, పచ్చి శనగపప్పు అండి. తర్వాత 2 స్పూన్ల రైస్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల ఫ్లాక్స్ సీడ్స్ని యాడ్ చేసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ కూడా మనకి కిరాణం షాపుల్లో, ఆయుర్వేదిక్ షాపుల్లో, సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ఫ్లాక్స్ సీడ్స్ కూడా దొరకని ఇంగ్రీడియంట్ కాదండి. చిటికెడు పసుపు అనేది యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పసుపు వద్దు అనుకుంటే పసుపు కొమ్ములు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, మీ ఇష్టం. మీరు పసుపు అనేది మీ స్కిన్కి సెట్ అవ్వదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు మన ఫేస్ ప్యాక్ పౌడర్, బాత్ పౌడర్, మీరు ఏ పేరుతో పిలుచుకుంటే ఆ పేరుతో పిలుచుకోవచ్చు, రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం ఏదైనా ఒక గాజు కంటైనర్లో యాడ్ చేసుకొని 1 year వరకు స్టోర్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ వాటిలో కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి. ప్లాస్టిక్ వాటిలో కంటే కూడా గాజు వాటిలో మనకి ఎక్కువ కాలం అనేది నిల్వ ఉంటుంది. ఓకే, దీన్ని ఇప్పుడు మనం ఎప్పుడైనా యూజ్ చేయొచ్చండి. ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే చాలు, సంవత్సరం అంతా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా మిక్స్ చేసుకోవాలి అంటే, ఈ పౌడర్ని ఎలా యూజ్ చేయాలి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్స్ వరకు మనం రెడీ చేసి పెట్టుకున్న బాత్ పౌడర్ని తీసుకున్నాను. ఇందులో రా మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాను. తగినన్ని రా మిల్క్ అనేది యాడ్ చేసుకోండి. మిల్క్ ప్లేస్లో కావాలనుకుంటే మీరు కర్డ్ కూడా యూజ్ చేయొచ్చు, లేదనుకుంటే రోజ్ వాటర్ కూడా యూజ్ చేయొచ్చు. ఆయిలీ స్కిన్ అనుకున్న వాళ్ళు మీరు రోజ్ వాటర్ యూజ్ చేయండి. నార్మల్ స్కిన్, కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళు మీరు కర్డ్ కానీ మిల్క్ కానీ యూజ్ చేయండి. వాటర్ కూడా యూజ్ చేయొచ్చండి, కంప్లీట్గా అది మీ ఇష్టం అనమాట. సో నేనైతే ఫేస్కి, నెక్ కనుక ఇంకో 2 స్పూన్స్ కూడా యాడ్ చేసి మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను.
ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనం స్నానం చేస్తున్నాం అనే ఒక 10 మినిట్స్ ముందు అప్లై చేసుకొని స్నానం చేస్తే సరిపోతుంది. లేదనుకుంటే స్నానం చేసి వచ్చిన తర్వాత కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఇది అప్లై చేసిన తర్వాత మనం సోప్ అనేది అస్సలు వాడకూడదు. ముందే సోప్ వాడి తర్వాత దీన్ని అప్లై చేయాలి. ఈ ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఇది మిక్స్ చేసుకోవడం అయిపోయింది. ఫేస్కి నెక్కి అప్లై చేసుకుంటున్నాను. దీన్ని మనం కంప్లీట్గా ఫుల్ బాడీకి అప్లై చేసేసుకోవచ్చు. ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ చేసుకొని మీరు బాత్రూంలోనే హ్యాపీగా యూజ్ చేసేయచ్చు. ముందైతే మీరు సోప్తో వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఒక్కసారి మీ ఫేస్కి ఫుల్ బాడీకి మీరు అప్లై చేసుకొని 5 to 10 మినిట్స్ అనేది ఉంచుకొని తర్వాత వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేస్తే మీ స్కిన్ కలర్ అనేది 1 వీక్లోనే చేంజ్ అయిపోతుంది. ఫస్ట్ టైంకే ట్యాన్ కూడా రిమూవ్ అయిపోతుంది. ఎంత మంచి రెమెడీ అంటే చూస్తే ఖచ్చితంగా ఎవరైనా షాక్ అయిపోతారు. దీనివల్ల స్కిన్ కలర్ అనేది అమాంతం పెరగటమే కాకుండా స్కిన్ టైట్నింగ్కి బ్రైట్నింగ్కి కూడా హెల్ప్ అవుతుంది. నేను ఒక క్వశ్చన్ చెప్తానండి. స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి ఒకటి, స్కిన్ మీద మచ్చలు పోవడానికి ఒకటి, పిగ్మెంటేషన్కి ఒకటి, స్కిన్ టైట్నింగ్ కోసం ఒకటి, స్కిన్ అనేది గ్లోగా రావడం కోసం ఇంకొకటి, ఇలా రకరకాలుగా అయితే యూజ్ చేయలేం కదా. ఈ ఒక్కటి యూజ్ చేస్తే స్నానం చేస్తున్నాం అనే 10 నిమిషాల ముందు మీకు అన్నీ సెట్ అయిపోతాయి. ఇంకేది కూడా మీరు యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే సరిపోయే రెమెడీ ఇది. మీకు సంవత్సరం అంతా కూడా హ్యాపీగా స్టోర్ కూడా చేసుకోవచ్చు. 10 మినిట్స్ ఉంచి వాష్ చేసుకోండి. ఓన్లీ వాటర్తో వాష్ చేసుకోవాలి. మీరు వాష్ చేసే ముందు ఒకసారి అంటే 2 మినిట్స్ అనేది రబ్ చేసుకోవాలి. బాగా డ్రై అయిపోయింది కదా ఈ ప్యాక్ అయితే, వాటర్తో ఒకసారి దీన్ని తడి చేసుకొని ఇలా మీరు రబ్ చేసుకుంటే స్కిన్ మీద ఉన్న మిగిలిన ట్యాన్ కూడా 100% రిమూవ్ అయిపోతుంది. ముఖ్యంగా నోస్ ఏరియాలో, చిన్న ఏరియాలో ఉన్న బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అయితే కంప్లీట్గా రిమూవ్ అయిపోతాయి. మన స్కిన్ అనేది మెలమెల మెరుస్తుంది అనమాట. ఈ వీడియోలో అయితే నేను మీకు లైవ్ రిజల్ట్ చూపిస్తాను. కొంతమంది అంటే ఒకళ్ళిద్దరు వాళ్ళు అంటున్నారు, అక్క లైట్స్ వల్ల మాకు రిజల్ట్ అనేది సరిగ్గా తెలియట్లేదు, మీరు ఒకసారి బయటకు వచ్చి చూపించచ్చు కదా ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత మీ స్కిన్ అంటున్నారు. సో తప్పే ఉందండి, కంపల్సరీ చేద్దాం. మీరన్నదే నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను వాటర్తో క్లీన్ చేసుకున్నాను. సో తుడుచుకున్నాను. నా ఫేస్ చూపిస్తున్నాను చూడండి. ఎంత క్లీన్గా ఎంత నీట్గా ఉందంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్కి చాలా చాలా డిఫరెన్స్ ఉంది. ఎంత బాగుంది అంటే చాలా సాఫ్ట్గా కూడా అనిపిస్తుంది. ఇప్పుడు నేను డాబా పైకి వచ్చాను అనమాట. సో చూపిస్తున్నాను సన్లైట్లో నా స్కిన్ అయితే. నా స్కిన్ చాలా బాగుందండి. ఇక్కడ ఎటువంటి లైట్ లేదు, జస్ట్ సన్లైట్ మాత్రమే. నేను ఒకసారి చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ లోపల అనుకుంటారని చెప్పేసి చెట్లు కూడా చూపించాను. సో తప్పకుండా ట్రై చేస్తే మాత్రం మీకు కూడా ఫస్ట్ టైంకే 100% రిజల్ట్ వస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. నేను ఎక్కువ లైట్స్లో కాకుండా సన్లైట్లో కూడా చూపించాను. డిఫరెన్స్ అయితే ఎంత మంచి డిఫరెన్స్ అంటే బిఫోర్కి ఆఫ్టర్కి సంబంధమే లేదు. నిజంగా ట్రై చేయండి, సూపర్గా వర్క్ అవుతుంది. మీరు ఒక్కరోజు ట్రై చేసినప్పటికీ డిఫరెన్స్ కూడా చూసుకోవచ్చు. ఇంత మంచి వీడియోని ఎవరు కూడా మిస్ అవ్వద్దు. సో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో చెప్పడం కూడా మర్చిపోవద్దు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.